చెప్పా, ఆ ఫైన్ తీసుకుంటున్నా, కనెక్ట్ చేసిన అన్నాడు. తుఫాను ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సుచిత అందిస్తారు. సుచిత, చెప్పండి, తెలంగాణలో వర్షాల ప్రభావం ఎలా ఉంది? ప్రజలకు అధికారులు ఎలాంటి జాగ్రత్తలు చెప్తున్నారు? ఎస్ వైష్ణవి, అయితే ఏదైతే మోదా తుఫాన్ ప్రభావంతో అయితే నిండు కుండలా మారాయి రెండు జంట జలాశయాలు కూడా. ఒకవైపు ఉస్మాన్ సాగర్ కానీ ఇటువైపు హిమాయత్ సాగర్ కానీ కూడా రెండు నిండు కుండలా మారాయని చెప్పుకోవచ్చు. అయితే మేజర్గా హైదరాబాద్ వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే ఈరోజు పొద్దు నుంచి కూడా ఎడదెరిపి లేకుండా వర్షం పడుతున్న పరిస్థితులు మనం చూస్తూ వస్తున్నాం. అయితే హిమాయత్ సాగర్కి సంబంధించి ఆల్రెడీ గేట్లని ఓపెన్ చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా 8,000 క్యూసెక్ నీటిని దిగువకి విడుదల చేస్తారు. ప్రస్తుతం మనం హిమాయత్ సాగర్ సర్వీస్ రోడ్ దగ్గర ఉన్నాము. ఎగ్జిట్ నెంబర్ 17 దగ్గర ఉన్న సర్వీస్ రోడ్లో ఉన్నాం. ప్రస్తుతం ఇదైతే రాజేంద్ర నగర్ పరిధిలోకి అయితే వస్తుంది. ఇక్కడ పరిస్థితులు చూసినట్లయితే మనము దాదాపుగా ప్రతిసారి వరద వచ్చిన ప్రతిసారి కూడా ఇదే రకమైన రోడ్డు పై నుంచి నీరు ఫ్లో అవ్వడం అనేది జరుగుతుంది, సర్వీస్ రోడ్డు పైన నుంచి అనేది. అయితే ప్రతిసారి ఎక్కువగా ఉండే ఫ్లో ఈసారి కూడా అలాగే ఉంది. అయితే దానిలో భాగంగా ఈ సర్వీస్ రోడ్ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితులు చూస్తున్నాం. అంటే దాదాపు ఒక 10 మీటర్ల వెడల్పు వరకు కూడా రోడ్ అంతా కూడా కొట్టుకుపోయిన పరిస్థితులు కూడా చూస్తున్నాం. అంటే ప్రతిసారి కూడా ఇదే రకంగా వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా ఇదే రకమైన పరిస్థితులు కనిపిస్తున్నాయంటూ కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సర్వీస్ అనేది చాలా మేజర్ రోడ్ అని చెప్పుకోవచ్చు. మేజర్గా రాజేంద్ర నగర్ వైపు నుంచిగా గచ్చిబౌలి వికారాబాద్ వైపు వెళ్లే మేజర్ వెహికల్స్ అన్ని కూడా ఈ సర్వీస్ రోడ్ నుంచి కూడా ప్రయాణిస్తూ ఉంటాయి. నిత్యం రద్దీగా ఉండే రోడ్ ఇది. అట్లాంటి ఈ రోడ్ అనేది ఇట్లా పగిలిపోతే ఎక్కడెక్కడ దెబ్బతింటున్నైతే ప్రజలకు పూర్తి స్థాయిలో అంతరాయం కలిగిందని చెప్పుకోవచ్చు. వెళ్లే వాహనదారులకు కానీ ప్రయాణికులకు కానీ పూర్తి స్థాయిలో అంతరాయం కలిగింది. అయితే ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది. మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణను చూసుకున్నట్లయితే మనము తెలంగాణ వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో పొద్దు నుంచి కూడా ఇదే రకమైన వర్షాలు పడుతున్నాయి. ఇంకా తెలంగాణలోని కొన్ని జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అలాగే ఎల్లో అలర్ట్ కూడా అధికారులు జారీ చేయడం జరిగిందంటే పూర్తి స్థాయిలో మోదా తుఫాన్ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే అధికారులు ముఖ్యంగా ఇస్తున్న సూచనలు మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఎవరైతే కొంచెం అంటే స్ట్రాంగ్గా లేని గుడిసెలు అలాంటి వాటి ప్రదేశాల్లో ఉంటారో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలంటూ కూడా అధికారులు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి అలాగే రోడ్డు మీద అంటే మేజర్గా ఈ ఐటీ కారిడార్ వైపు చాలా భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ ఐటీ కారిడార్ వైపు వెళ్లే వాళ్ళకి అలాగే సాఫ్ట్వేర్ ఆఫీసులకు కూడా అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని లేకపోతే హాలిడే అంటూ ఇవ్వాలంటే కూడా అధికారులు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ మేజర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొని ఇంట్లో ఉండి పనిచేసుకోవడమే మొత్తం. ఇలా రోడ్డు మీద ఇక్కడ ట్రాఫిక్లో ఇరుక్కోవడం కానీ అలాగే రోడ్డు మీద ప్రవేశిస్తున్న నీరు వర్షపు నీరు వల్ల ఎక్కడ గుంతలున్నా ఏంటి కూడా తెలియని పరిస్థితి కనబడుతూ వస్తుంది. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఇంకొక వైపు ఇలా ఉంటే ఇంకొక వైపు ఏంటంటే వర్షపు నీరు ఎక్కడికక్కడ స్టాగ్నేట్ అవడం ఎక్కడికక్కడ నిలిచిపోవడం వలన అయితే పూర్తి స్థాయిలో రోగాలు ప్రబలే అవకాశం కూడా ఉంటుంది. జర్మ్స్ ఏవైతే ఉంటాయో క్రిములు అవి రోగాలను ఎక్కువగా అందరికి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. దానిలో భాగంగా ఎవరైతే ఇలాంటి ఏరియాస్లో ఉంటారో స్లమ్స్ లాంటి ఏరియాస్ వాళ్ళు చాలా జాగ్రత్తగా కూడా ఉండాలంటూ కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు ఇలా ఉంటే ఇంకొక వైపు మూసీ పరివాహక ప్రాంతాలు తెలంగాణ చూస్తే మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే వాళ్ళని కూడా మేజర్గా ఈ మూసీ అనేది వదిలారు కాబట్టి అంటే ఈ హిమాయత్ సాగర్ గేట్లు తీసేది వాటర్ కిందకు వదిలారు కాబట్టి మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉండే ప్రజలకు కూడా ఎక్కువ వాటర్ ఫ్లో వచ్చే అవకాశం అనేది ఉంటుంది, అవుట్ఫ్లో అనేది. దాని ద్వారా కొంచెం అటువంటి ప్లేస్ నుంచి కొంచెం పునరావాస కేంద్రాలకు కూడా వెళ్లాలంటూ కూడా అధికారులు సూచనలు జారీ చేశారు. అలాగే ఆటోలు అలాంటివి కూడా పెట్టి ప్రజలకు జాగ్రత్తలు చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అధికారులు అలాగే ప్రభుత్వం మీద దృష్టి సారించి అన్ని రకాల ఏర్పాట్లు అనేవి చేయడం అనేది జరిగిందని అయితే మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సుచిత.